చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ 2047 అంటున్నారు, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ముందుకు వస్తామంటున్నారు. ఎలా ఉండబోతుంది? అంతవరకు మనం రీచ్ అవ్వగలం అంటారు? రీచ్ అవ్వాలంటే అప్పటిదాకా ఈయన ఉంటే పర్వాలేదు. అప్పటిదాకా ఉండిచ్చారు కదా ఈయన్ని, ఈ అవతల మారేస్తారు. మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటే కొద్దిగా పర్వాలేదు. ఇంకా 5 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు, 10 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు. లేదంటే మళ్ళీ ఆ మధ్యలో ఆగిపోతాయి. వేరే వాడు వచ్చాడు మధ్యలో ఆగిపోతుంది. పోయాడంటే అప్పుడు దాకా ఈడు ఉండాలి, బతుకుండాలి, ఈడు నిలవాలి. అసలు అది గ్యారంటీ లేనిది ఆశ. అంతేగాని నేను డెవలప్ చేస్తాను అంటున్నాడు. కానీ ఇది ఒక్క డెవలప్ చేస్తే అవుద్దా? కేంద్రం డబ్బులు ఇవ్వాలి, ఆడ అక్కడ 10 సంవత్సరాలు ఉండాలి. ఈ 5 సంవత్సరాలు డబ్బులు ఇస్తే కొంచెం పోలవరం రాజధాని కొద్దిగా డెవలప్ అవుతుంది. ఆడివ్వకపోతే ఇటు చేసేది ఏమి లేదు. ఇడేదో చెప్తాడు టీవీలో, వాదిస్తున్నాడు అంతేగాని ఇక్కడ డబ్బులు లేవు. డబ్బులు లేకుండా కేంద్రం ఇవ్వకుండా ఏం చేస్తాడు? ఇటు చెప్పడం టీవీలో అడ్వర్టైజ్మెంట్ కోసమే, ప్రచారమే. ఎందుకంటే అటు చేయలేదు నేను చేస్తాను. నువ్వు చేసేది ఏముంది? డబ్బులు ఉంటే కానీ నువ్వు చేసేది. కేంద్రం డబ్బులు ఇవ్వాలి, నువ్వు చేయాలి. అదే వైఎస్ రాజశేఖర్ అనుకో, కేంద్రం మీద పోటాడి తెచ్చేవాడు. అంత దమ్ము ఇడికి లేదు, ఆడికి లేదు. వీడు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏకదాడికి ఉంటే ఉపయోగపడుతుంది, లేదే ఉపయోగపడదు. రైట్ అండి. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి నినాదాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అంటారు? ఇవన్నీ శుద్ధ దండగండి. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అక్కడ సిటీ కాదు, ముందు పేద ప్రజలకు తిండి దొరికేది చూడమని చాలు. కాదు ఇసుక ఫ్రీ అంటున్నారు, ఇసుక ఎంత రేట్ వస్తుందో ముందు అది చూసుకోమని చెప్పండి. చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ విజన్ 2047 అంటున్నారు, రెండోది వికసిత్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఎలా ఉండబోతుంది? మనకి ఆంధ్రప్రదేశ్ అంటే మనకి పట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లేదు కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉండాలి. కానీ ఎన్టీఆర్ జిల్లాని కృష్ణా జిల్లాని రకంగా అయిపోతుంది కాబట్టి మామూలుగా ఉండకూడదు. కృష్ణా జిల్లాలో ఉండాలని కోరుకుంటున్నాను. జరగని పని అనమాట. అంటే ఒక అంతకుముందు కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లా అన్న ఆ రోజుల్లో జరిగింది కాబట్టి మార్చడం మా పద్ధతి కాదు. అది సార్ చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2040 వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనే ఈ నినాదం కానివ్వండి, ఆయన 2047 కల్లా మనం చూసుకుంటే కనుక ఇప్పుడున్న ఫైనాన్షియల్ క్రైసిస్లో అండి చూసుకుంటే కనుక కొద్ది కష్టసాధ్యమే. మనం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకుంటాం, కానీ అది ప్రజల మీద ఉన్న భారం కానీ ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ చాలా వరకు పెరిగిపోతుంది. సామాన్య అమౌంట్ బతకాలంటే కష్టం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వచ్చిన గవర్నమెంట్ కూడా విజనరీతో రావటం ఆహ్వానించదగ్గ పరిణామమే. ప్రజలుగా మేము కోరుకుంటుంది ఏంటి అంటే, సామాన్యుడు తక్కువ జీతంతో వచ్చిన నాలాంటి మధ్యతరగతి వాళ్ళు కూడా చక్కగా బతకగలిగి హ్యాపీగా బతకగలిగితే చాలా వరకు బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే కనుక, ఎవరైతే సీఎంగా ఉన్నారో సీఎం గారు ఐటీ సెక్టార్తో పాటుగా వ్యవసాయ రంగం మీద కూడా అలాంటి విజనరీతో కనుక ఉంటే కనుక ప్రజలకు కావాల్సిన అందుబాటులోకి తీసుకురాగలిగితే కనుక ప్రజలు దేనికైనా స్వాగతించడానికి ముందుకు వస్తారు. అలాగే వ్యవసాయ రంగంలో కూడా పెట్టుబడులు తేవాలని చెప్పి మనకి ఐటీ సెక్టార్ మీదే కాకుండా వ్యవసాయ రంగంలో కూడా పెట్టుబడులు తెచ్చి రైతులకి చేయూతన బాగా అందించగలిగితే, ఇప్పుడున్న దానికన్నా ఇంకా ఎక్కువ అందించగలిగితే రైతులకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. రైతులు బాగుంటే, రైతులకు మేలు చేస్తే ప్రజలు కూడా చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో హాయిగా ఉండగలుగుతారు. ఇది మేము కోరుకుంటుంది, ప్రజలు ఆశిస్తుంది కూడా ఇదే. థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నారు, ఒక పక్క వికసిత్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. సో చూసుకున్నట్లయితే విధి విధానాలకు సంబంధించి మార్గదర్శకాలు వదులుతామంటున్నారు. ఎలాగంటే నా ఒపీనియన్ వరకు నేను చెప్తున్నాను, అమరావతి కనుక దీన్ని కనుక కన్ఫామ్గా అమరావతిని కట్టి పూర్తిగా అమరావతి రాజధానిగా చేసుకొని ఏపీని కనుక 3 వైజాగ్ ఒకటి కడప డెవలప్ చేస్తా అన్నారు. ఈ డెవలప్ చేసే తర్వాత సంగతి అమరావతి కనుక రాజధాని కనుక కట్టి ఈ పరిపాలన అనేది కానీ ఇక్కడ కడితే 2040 నాకు తెలిసి 2047 కూడా అక్కర్లా, 40కే మీరు చెప్పిన విజన్ 2047 సార్. విజన్ 2047 47 కూడా అక్కర్లా, 40కే అయిపోతుంది. ఓకే సార్. అది అయితే
ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రాజధాని. అది మళ్ళీ దీన్ని కనుక పాడు చేశారనుకోండి, అది 47 కాదు కదా, మళ్ళీ 3000 కూడా అసలు ఇది ఇంతే. అది తర్వాత ఇప్పుడు ఏపీలో ఇప్పుడు హైదరాబాదు తెలంగాణకి ఏపీకి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ ఏంటంటే డెవలప్ చేయాలనే చూస్తారు గవర్నమెంట్, ప్రతిపక్షం కానీ మా ప్రజెంట్ ఉన్న పాలకపక్షం కానీ. దాన్ని డిమాండింగ్లు ఇటువంటివన్నీ ఉండకుండా వాళ్ళు ప్రజల ఆస్తిని కాపాడుతారు. అంతేగాని మన దగ్గర ఆయన కట్టింది ఈయన కూల్చేయడం, ఈయన కట్టింది ఆయన కూల్చేయడం అటువంటివి ఉండవు. అది ఒక్కటి మాత్రం కనుక కంట్రోల్ కనుక చేసుకోగలిగితే పొలిటీషియను 47 కూడా అక్కడ 40కి అయిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.